కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇస్తూ సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే కనుక ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో చూస్తే కేంద్రం పార్లమెంట్ లో ఆమోదించినటువంటి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వక్ఫ్ సవరణ చట్టం విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది. ఈ చట్టం విషయంలో తలెత్తినటువంటి అభ్యంతరాల నేపథ్యంలో దాఖలైనటువంటి పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వాటన్నిటిపైన స్టే విధించింది. దీంతో ఈ చట్టం విషయంలో అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయినటువంటి కేంద్రానికి ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది అంటున్నారు. అయితే అసలు ఏం చూస్తే కేంద్రం వక్ఫ్ చట్టానికి చేసిన సవరణల్లో కొన్నిటిపై ముస్లిం వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం అయితే కనుక వ్యక్తమైంది. ముఖ్యంగా ఆ ఆస్తిని వక్ఫ్కు సంబంధించిందా కాదా అని తేల్చేందుకు అధికారం కలెక్టర్లకు ఇవ్వడం అనేది కేంద్ర రాష్ట్రాల వక్ఫ్ బోర్డులలో ఇతర మతాలకు చెందిన అధికారుల నియామకము, కనీసం 5 సంవత్సరాలు ఇస్లాంని ఆచరించిన వారు మాత్రమే తమ ఆస్తుల్ని వక్ఫ్కి దానమిచ్చే నిబంధన పెట్టడం అయితే కనుక తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వీటిపైన అధిక శాతం పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అంటే చాలా మంది తమ ఆస్తి అని చెప్పేసి వక్ఫ్కి ఇచ్చారని గతంలో ఎప్పుడో ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయా లేవా ఇవన్నీ సెకండరీ. ముందు వక్ఫ్ ఆస్తి అని చెప్తే అక్కడికి వక్ఫ్కి సంబంధించింది అయిపోతుందని బోర్డు పెడుతూ ఉంటారు. సో అలా కాకుండా ఇప్పుడు కేంద్రం కొత్త రూల్స్ అయితే తెచ్చింది. వక్ఫ్కి దానం ఇవ్వాలన్నా కూడా 5 సంవత్సరాలు కనీసం ఇస్లాంను ఆచరించిన వారికి మాత్రమే అధికారం ఉంటుంది. వెంటనే ఇస్లాంలోకి జాయిన్ అయిన వెంటనే మతం ఒకవేళ మారినట్టయితే ఇస్లాంలోకి వచ్చిన వెంటనే తమ యొక్క ఆస్తిని దానం చేయడానికి వీల్లేదు, కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం పాటించాలని చెప్పడం జరిగింది. దీనిపై తీవ్ర అభ్యంతరం అయితే కనుక వ్యక్తమై ఎక్కువ పిటిషన్లు దీనిపైనే నమోదవడం జరిగింది. ఇక వీటిపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. చివరికి ఇవాళ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అలాగే జస్టిస్ ఏజీ మాసిహ్ గారితో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే కనుక ఇవాళ కేంద్రం చెప్పినటువంటి సవరణలన్నింటినీ అమలు నిలిపివేస్తూ కీలక తీర్పిచ్చింది. అయితే కేంద్రం వక్ఫ్ చట్టంలో చేసినటువంటి సవరణలు ఏకపక్షంగా అధికారాన్ని వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తాయంటూ సుప్రీంకోర్టు అభిప్రాయం అయితే పడింది. అది మొత్తం చట్టం అయితే అమలు చేయొద్దని ఎవరు కోరలేదు. అందుకే సవరణలు ఏవైతున్నా వాటి అమలును మాత్రమే నిలిపివేస్తున్నామంటూ సుప్రీంకోర్టు అయితే తెలిపింది. ఇక వక్ఫ్ సవరణ చట్టంలో జిల్లా కలెక్టర్కి ఇచ్చిన విస్తృత అధికారాలపై కూడా సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. కలెక్టర్ వ్యక్తిగత పౌరుల హక్కులు తీర్పు చెప్పడానికి కలెక్టర్కు అనుమతి లేదని తెలిపింది. ఇది అధికారాల విభజనను ఉల్లంఘిస్తుందని పేర్కొంది. ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే వరకు కూడా ఏ పార్టీకి వ్యతిరేకంగా 3వ పక్ష హక్కులను సృష్టించలేమని వెల్లడించింది. కలెక్టర్కు అలాంటి అధికారాలతో వ్యవహరించే నిబంధనలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలాగే వక్ఫ్ బోర్డులో 3 కంటే ఎక్కువ మంది ముస్లిం కాని సభ్యులను, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో 4 కంటే ఎక్కువ మంది ముస్లింస్ కాని సభ్యులను కూడా చేర్చకూడదని పేర్కొంది. చివరగా కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం ఆచరిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్ ప్రకటించవచ్చన్న చట్టంలో నిబంధన కూడా నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఓవరాల్ గా కేంద్రం చెప్పినటువంటి ఆ సూచనలన్నింటినీ అమలును కూడా నిలిపేస్తున్నట్లుగానే ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. మరి దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఏంటని చూడాల్సింది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది.